స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొదటి ప్రయత్నంలో గ్రూప్ 1 ఎలా సాధించాలి అంటే సింగిల్ అటెంప్ట్ లో గ్రూప్ 1 సాధించడం పెద్ద కష్టమేం కాదు. కానీ దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అభ్యర్థులు చేసే కొన్ని ప్రధానమైన లోపాలు చెప్తూ వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్తున్నారు. నెంబర్ 1, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత ప్రిలిమినరీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో ప్రిలిమినరీ మీద చాలా తక్కువ ఫోకస్ ఉండటం వల్ల ఈ 90 పోస్టులకి 4,500 మందిని స్టేట్ వైడ్ తీసినప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి రాసిన అభ్యర్థులు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో కింగ్లు అనమాట. వాళ్ళు దే విల్ కమ్ అండ్ క్లియర్ దట్ ఎగ్జామ్. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్ లో ఓకే డిస్క్రిప్టివ్ వచ్చేసరికి వాళ్ళు కాంపిటీషన్ కాదు. ఓకే అంటే ప్రిలిమినరీతో కూడినటువంటి మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఓకే ఫస్ట్ థింగ్ ఈస్ ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ప్రిపరేషన్ సమాంతరంగా తీసుకెళ్ళండి. ఓకే అంటే టైం తక్కువ పెట్టుకోండి. అయితే ప్రిలిమినరీ తక్కువ టైం ఇచ్చి మెయిన్స్ కి ఎక్కువ టైం ఇవ్వండి. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది ప్రిలిమినరీకి ఎక్కువ టైం ఇస్తూ మెయిన్స్ కి తక్కువ టైం కేటాయించుకుంటారు. అంతేగాని ఎక్స్క్లూజివ్ ప్రిలిమినరీ తీసేసి ఓన్లీ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతాను అనుకోవడం అది తప్పు. దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ సక్సెస్ రేట్. నెంబర్ 2, ఈ జనరేషన్ ఇన్ఫర్మేషన్ జనరేషన్. అంటే సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనేటువంటి తపనలో ఎంత వీలైతే అంత సమాచారం. ఓకే అదృష్టమో దురదృష్టమో కానీ మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒక పిఐబి నుంచి, లేకపోతే యూపీఎస్సీ వెబ్సైట్స్ నుంచి, ఇట్లా బుక్స్ నుంచి, ఒక యూట్యూబ్ ఫ్యాకల్టీస్ నుంచి ఇంత ఒక టాపిక్ ఇంత కంటెంట్ ఉండదు. ఓకే తీసుకోవద్దని చెప్పట్లా, దాన్ని తీసుకో. కానీ ఏం చేయాలి? దాన్ని ఏ రోజుకు ఆ రోజు ఆన్సర్ రాయకపోతే మాత్రం గ్రూప్ 1 మీద ఆశ పెట్టుకోవడం వేస్ట్. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కంపల్సరిగా ఈ రోజు నుంచి నీకు గ్రూప్ 1 మెయిన్స్ జరిగే వరకు రోజు రాస్తూనే ఉండాలి. ఓకే అది 10 నిమిషాలు రాస్తావా, అరగంట రాస్తావా, 1 అవర్ రాస్తావా, 1.5 అవర్ రాస్తావా అనేది దట్ ఈస్ అప్ టు యూ. బట్ నెవర్ కంక్లూడ్ ఏ డే వితౌట్ రైటింగ్. ఏ రోజును కూడా రాయకుండా కంక్లూడ్ చేయడం. ఓకే ఎంత వీలైతే అంత రాస్తూ, అంటే ఈరోజు రాయడానికి కుదరలేదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ రాయి, లేదు అసలు బాగా బిజీగా ఉన్నాను కానీ 10 నిమిషాలు అన్నారు. వితౌట్ రైటింగ్ గ్రూప్ 1 వస్తుందని మాత్రం ఆశపడదు. ఓకే ఏదో ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతాను. టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వు. నువ్వు మాత్రం సొంతంగా రోజు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ రాయి. పాయింట్ నెంబర్ 3, చాలా మంది అభ్యర్థులు ఓకే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ డంపింగ్ ప్రాసెస్ లో ఉంటున్నారు తప్పిస్తే ఒక మనసు పెట్టి ఆన్సర్ రాయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇరాన్ యుద్ధంలో భారతదేశం యొక్క అనేది ఒక క్వశ్చన్, ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డ్యూ టు ఇరాన్ అమెరికా వార్ అన్నట్టు. అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసిన నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నట్టు నిన్న దువ్వూరు సుబ్బారావు మంచి ఆర్టికల్ వచ్చింది. సో ఆర్టికల్ తీసుకుని ఒక ప్రాపర్ ఆన్సర్ తయారు చేసుకో. అది ఎక్స్ట్రాడినరీ కావచ్చు. అంటే ఈ రోజు మొదలు పెట్టి ఒక ఆన్సర్ రాశారు, నెల తర్వాత చూడు రోజు రాసుకుంటే 30 రోజుల్లో సమూలమైన మార్పు వస్తుంది. అదే 300 రోజులు రాస్తే ఎంత అద్భుతమైన ఆన్సర్స్ తయారవుతుంది. అంటే ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. ఓకే సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ తీసుకొని ఆ ఆన్సర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే సో దట్ ఈస్ ద థర్డ్. 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా అభ్యర్థి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఇఫ్ ఆస్పిరెంట్ జనరల్ గా గ్రూప్ 1 అనగానే 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే నువ్వు సాధించగలను అని బలంగా నమ్ము. ఇది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ప్రత్యేకించి ఈ ఏపీ గ్రూప్ 1లో ఒక 36 పోస్టుల దాకా ఈ డిఎల్డిఓ పోస్టులు ఉన్నాయి. సో విచ్ ఆర్ ఎంపీడీఓ తర్వాత ప్రమోషన్ పోస్టులు. ఎంపీడీఓకి జెడ్పీసీ ఒక మధ్యలో ఉన్నటువంటి కేటగిరీ పోస్టులను ఎస్టాబ్లిష్ చేశారు. విచ్ ఈస్ ఎక్సెప్షనల్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పార్ట్. అంటే మంచి కెరీర్ అన్నమాట. సో చాలా ఈజీగా కొట్టచ్చు. కాకపోతే ఆ ప్రాసెస్ చాలా ఆర్గానిక్ గా జరగాలి. ఓకే నెంబర్ 4, ఆస్పిరెంట్స్ ఓన్లీ పుస్తకాలు మాత్రమే కాదు. ఓకే ఒక జర్నలిస్ట్ ఎక్కువ మార్కులు రావాలి, లేకపోతే ఒక ఎథిక్స్ కాన్సెప్ట్ ఎక్కువ మార్కులు రావాలంటే నీ వ్యక్తిత్వాన్ని చేంజ్ చేసేటువంటి మైండ్ సెట్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 నిమిషాలు ఏదో ఒక ప్రముఖ వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీ కావచ్చు, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎక్కడైనా యూట్యూబ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా బుక్స్ దొరికితే వాటిని ఒక నిష్కల్మషమైన
అర్థమైనటువంటి మనసుతో చదవగలిగినటువంటి కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏదో అలా ఫ్లూక్ లో గ్రూప్ 1 వచ్చింది అని అనుకోవద్దు. ఓకే, ట్రై టు గో ఇన్ అన్ ఆర్గానిక్ మేనర్. నిన్ను నువ్వు మొత్తం ఎవాల్వ్ చేసుకొని నిన్ను నువ్వు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే గ్రూప్ 1 సాధ్యమవుతుంది తప్ప, లేకపోతే ప్రతిసారి సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఇలా మారిపోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరత ఎలా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఓకే, అసలు నిజంగా అసలు వాస్తవమైన పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఒక కంక్లూషన్ రా. ఓకే, ఒక ఆర్గానిక్ కంక్లూషన్ రావాలంట. సో ఎప్పుడో ఒక ఈ ఇష్యూ అయిపోయిన 15 రోజుల తర్వాత ఎక్కడో వచ్చిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తీసుకుని ఎవరో చెప్పిన మెటీరియల్ తోటి లేదా వీడియోల తోటి కాదు, నువ్వు ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నువ్వు ప్రత్యక్ష సాక్షి కదా. యూ మస్ట్ ఏబుల్ టు మేక్ ఏ కంక్లూసివ్ ఆన్సర్. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలో కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రిపరేషన్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. డిస్క్రిప్టివ్ లో బాగా ఆన్సర్ రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూలో కూడా. అంటే కంటెంట్ అందరూ అదే కంటెంట్ రాస్తారు, కానీ కంక్లూషన్ మాత్రం నీ దగ్గర. Are you understand? అంటే యూనిక్ స్పెసిఫిక్ కంక్లూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్. దాన్ని ఏ పుస్తకాలు చెప్పలేవు, ఏ ఫ్యాకల్టీ చెప్పలేవు. నీ ఆలోచన ధోరణి మాత్రమే నీకు ఆ కంక్లూషన్ ఇవ్వగలుగుతుంది. నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్ హానెస్టీ గా ఉండగలవో అంత బెస్ట్ ఆన్సర్స్ ని కంక్లూషన్ లో లేదా సజెషన్స్ లో పెట్టగలవు. సో ఈ సింపుల్ టెక్నిక్స్ తోటి మీరు డెఫినెట్ గా గ్రూప్ 1 సాధించగలరని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు.